తిరుపతి జిల్లా నేరబైల్లో 2 ఏనుగులు మృతి చెందాయి. పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు తగిలి 2 ఏనుగులు చనిపోయాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఏనుగులను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తిరుపతి జిల్లా నేరబైల్లో 2 ఏనుగులు మృతి చెందాయి. పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు తగిలి 2 ఏనుగులు చనిపోయాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఏనుగుల్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తిరుపతి జిల్లాలో 2 ఏనుగులు అయితే మృతి చెందాయి. ఇక పొలానికి కంచెగా ఏర్పాటు చేసినటువంటి కరెంటు వైర్లు తగిలి ఏనుగులు అయితే మాత్రం మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇక ఫారెస్ట్ ఆఫీసర్ అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏనుగుల్ని పోస్టుమార్టం నిమిత్తం అయితే తరలిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ మరిన్ని వివరాలు అందిస్తారు. రవివర్మ. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపల్లి మండలంలో గత కొద్ది రోజులుగా ఏనుగుల సంచారం తాకిడి పెరిగింది. ఈ నేపథ్యంలోనే గత రాత్రి నేరబైలు పంచాయతీలో 2 ఏనుగులు మృతి చెందినట్టు కూడా అటవీ శాఖ అధికారులు అలాగే స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకైతే ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా అటవీ సరిహద్దు ప్రాంతమైనటువంటి ఎర్రవారిపల్లి మండలంలోని నేరబైలు గ్రామ పంచాయతీలో అటవీ సరిహద్దు ప్రాంతం, ఆ ప్రాంతంలోకి ఏనుగులు చొరబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అంటే అడవి జంతువుల నుంచి పంటను రక్షించుకునేందుకు రైతు విద్యుత్ తీగలను అమర్చున్నాడు. ముఖ్యంగా పందులు, అడవి పందుల సంచారం ఎక్కువగా ఉంటుంది ఆ పంచాయతీల్లో. ఆ ప్రాంతాల్లో వాటి నుంచి రక్షణ పొందేందుకు, పంట రక్షణ పొందేందుకు గాను విద్యుత్ తీగలను అమర్చున్నారు. అయితే రాత్రి ఏనుగుల సంచారం వల్ల 2 గొన్న ఏనుగులు ఆ పంట పొలాల్లో రావడం నేపథ్యంలోనే విద్యుత్ తీగ తగిలి అవి మృతి చెందినట్టు కూడా స్థానికులు అయితే గుర్తించారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలాన్ని చేరుకొని పోస్టుమార్టం చేసేందుకు చర్యలు అయితే చేపట్టారు. అవి ఇది తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే ఇప్పటి వరకు ఏడాది కాలంలో దాదాపు 5 ఏనుగులు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.